Today we are going to learn about the topic is how to live forever. ఈ రోజు మనము ఎల్లప్పటికీ జీవించుట ఎలా అన్న ఈ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. Please turn to the Bible, 1 John 5th chapter 10 to 13. మొదటి యోహాను 5వ అధ్యాయము 10 నుంచి 13 వరకు మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కుమారుని యందు ఆ విశ్వాసముంచువాడు 10 ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుడు నా యందు విశ్వాసముంచు మీ నిత్య జీవము గలవారిని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగెను ఆయన మన మనవి ఆలకింపునను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. The Bible clearly says about you can live forever. బైబిల్ మనకి క్షుణ్ణంగా చెప్పేది ఏంటి అంటే మనం నిత్యము నిరంతరము జీవించగలము అనే సంగతి మనకి బైబిల్ తెలియపరుస్తుంది. Not by me, I am saying that you can live forever, but the Bible says you can live forever. ఇది నేను చెప్పేది కాదు కానీ దేవుని వాక్యము మనకి తెలియపరుస్తున్న సంగతులు ఇవి. When we heard we can live forever, you may think that is it possible to can live forever in this universe? మీరు అనుకోవచ్చు ఈ మాట విన్నప్పుడు ఈ లోకంలో సజీవంగా జీవించడం సాధ్యమా అని ఆలోచించవచ్చు. But the Bible says you can live forever. కానీ బైబిల్ తెలియపరుస్తుంది ఏంటి అంటే మనం నిత్యము జీవించగలుగుతాము అని. In the past, from few days onwards, I keep on listening to one word from each and every human being. Most of them, those who are sick, they used to say that, "Good God, please take me away from this universe." ఈ కొన్ని రోజులుగా వింటున్నది అనారోగ్యంతో ఉన్న వారందరూ కూడా చెప్తున్న మాట ఏంటి అంటే దేవా ఈ లోకం నుంచి నన్ను నీ వద్దకు చేర్చుకో అని వారు మొరపెడుతున్నారు. Why? Because they can't able to bear the pains from their diseases. They can't control their pains. ఎందుకయ్యా అంటే వారి శరీర బలంగా వారికి ఉన్న బలహీనతలను తట్టుకోలేని పరిస్థితుల్లో వారు ఆ విధంగా ఈ లోక యాత్రను ముగిస్తే బాగుంటది అన్న ఉద్దేశం వారు కనబరుస్తున్నారు. And some of them, because of their financial needs, they used to pray to the God, please take me away. కొంతమంది వారికి ఉన్న ఆర్థిక పరమైన సమస్యలను బట్టి ఆ సమస్యల్లో నుంచి ఏ విధంగా బయటికి రావాలో వాళ్ళకి తెలియక వారు చెప్పుకుంటున్న మాట ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోతే బాగుంటది అని. You no need to ask to the God, please take me away. God knows you when He wants to take you away. మనం ప్రత్యేకంగా నన్ను తీసుకుపో అని మనం అడగవసరలా. మనల్ని సృష్టించిన దేవుడు ఈ లోక యాత్ర మనది ఎప్పుడు ముగుస్తుందో సమస్తము ఆయన స్వాధీనంలోనే ఉన్నది. God have a time on you to take you away. దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని నిర్ణయించారు ఆయన వద్దకు తిరిగి తీసుకొనడానికి. Last month when I went to my grandmother's house, I asked her how you are. పోయిన నెల మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను అడిగాను ఎలా ఉన్నారు అని. And I asked her how was everything. అన్ని కూడా ఎలా ఉన్నాయి అని నేను అడిగాను. Are you using your medicines? Are you taking medicine on time or not? మందులు అవన్నీ జాగ్రత్తగా వేసుకుంటున్నారా లేదా అని అడిగాను. And when I asked her the same question, she replied to me that I am not using medicine because I am praying to the God to take me away from this universe. అప్పుడు తను చెప్తున్నారు ఈ మందులు ఇవన్నీ నేను వేసుకోవట్లేదు, నేను దేవుడికి మొరపెడుతున్నాను, ఎంత తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అని కోరుకుంటున్నాను అన్నారు. Even if you keep on asking to the God, please take me away, God will not take you away from this universe. God has time on you. That moment God will take you away. మనం ఎల్లప్పుడూ కూడా దేవుడిని నన్ను తీసుకో అని అడిగినంత మాత్రాన దేవుడేమి సరే అడుగుతున్నారులే కోరిక నెరవేరుద్దామని తీసుకోవడం మనల్ని. దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని ముందుగానే ఏర్పాటు చేసి ఉంచాడు. But you have to know that you have an external life. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకం మాత్రమే కాదు మనం జీవించేది, ఇంతకు మించి ఒక వేరే జీవితం అనేది మనకు ఉన్నది. Hallelujah. God has a purpose for each and every human being before creating you. దేవుడు మనల్ని సృష్టించక మునిపే ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని సృష్టించాడు. His purpose is to live forever. ఆ ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా ఎల్లప్పుడూ జీవించాలనే ఉద్దేశంతోనే ఆయన మనల్ని సృష్టించాడు. This is only for the human beings, they can live forever, but not all the animals, all the living beings in the universe. ఇది కేవలం మనుషులకు మటుకు మాత్రమే సాధ్యమయ్యే కార్యం. ఇది జంతువులకో పక్షులకో వేరే వాటికి సాధ్యమయ్యేది కాదు. When you are asking the God, please take me away, you don't create it by yourself in this year. God has created you. You no need to have rights to ask the God, please take me away.
మనం మనంతటగా ఈ సృష్టిలో మనం సృష్టింపబడలేదు కానీ దేవుడే మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మన యొక్క ముగింపు ఎప్పుడు అనేది కూడా ఆయన చేతిలోనే ఉన్నది. At my childhood, we used to watch. There is a one Cartoon Network channel. In the cartoon, there is a program Alauddin. నా చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ ఛానల్లో మరి ఆ ప్రోగ్రామ్ చూసేది ఉండేవాళ్ళం. అది దాని పేరే ఏంటంటే అలావుద్దీన్. In this cartoon, there is a one person having a pot. When he rub the pot, the Alauddin will come, appears and from that pot, and he is to save the person when he is in suffering. అతని దగ్గర ఒక దీపం ఉంటది. ఆ దీపాన్ని రుద్దినప్పుడు అందులో నుంచి జీని బయటికి వచ్చి వారు ఏదైతే అడుగుతున్నారో అవి చేస్తూ ఉండేవాడు. You are asking also the God like same thing. The person how he rub the pot. God, please take me away. Please take me away. God will not take you. అలావుద్దీన్ దీపాన్ని రుద్ది ఆ జీనీని నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడిగినట్లుగా మీరు కూడా దేవుణ్ణి నన్ను తీసుకుపో అని అడిగినంత మాత్రాన అది జరిగే పని కాదు. God will make you still alive until His purpose is going to finish in this earth. ఆయన చిత్తం మీ జీవితంలో ఈ లోకంలో నెరవేరేంత వరకు మిమ్మల్ని ఈ లోకంలో ఆయన సజీవంగా నిలబెట్టే దేవుడు. ఆయన చప్పట్లు కొట్టి మహిమ. Most of them, they are asking the God to please take me away. If in any case, if God has talked with you in any dreams or vision or anything else that you are asking me, please take me away. Now I am going to take away. What will be the answer? చాలా మంది నన్ను తీసుకెళ్లిపో అని అడుగుతున్నారు కానీ మీరు అడుగున్న దాన్ని బట్టి దేవుడు కనుక నిజంగా మీకు ప్రత్యక్షం అయ్యి నాతో వస్తావా అంటే మీ స్పందన ఏంటి? At that time you will say, no, God, just I am kidding. I want to still alive in this year. I want to see a lot of things in this year. అప్పుడు మనం ఏం చెప్తాం? లేదు నీ ఊరినే ప్రార్థన చేస్తున్నట్లాగా నీ నిజంగా రావాలని ఉద్దేశం ఏమీ లేదు, ఇంకా ఈ లోకంలో చాలా చూడాలి అని చెప్తాం మనం. I want to see my children's marriage. I want to see their children, and you keep on saying until generation. మన అందరం కూడా దేవుని అడిగితే ఏం చెప్తాం? నా పిల్లల పెళ్లిళ్ళు చూడాలి, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చూడాలి, కుదిరితే వాళ్ళ పిల్లల పెళ్లి చూడాలి, ఇంతమంది పెళ్లిళ్ళు చూస్తాను అనేది మనం సావడం అనేది ఇష్టం లేదనమాట. But why we are asking to the God, please take me better to stop this one and listen what God going to tell you. మన ఆ విధంగా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం నిజంగా మనం లేకపోతే ఏదో ఒక సమస్యను బట్టి మనం ఎందుకు దేవుడికి ఆ విధంగా నన్ను తీసుకెళ్లిపోయి మొరపెడుతున్నాం? అది మానవేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం జీవించాలి. One thing you have to clearly understand that you are having an eternal life. మనం ఒక విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. అదేంటయ్యా అంటే ఈ లోకం తర్వాత నిత్య రాజ్యం, దేవుని రాజ్యము అనేది మనకి ఉన్నది అని గుర్తుంచుకోవాలి. In 1 John 5th chapter 13 verse it clearly says that I am writing this to you so that you may know that you have eternal life, you that believe in the Son of God. ఈ విషయాలు నేను మీకు ఎందుకు రాస్తున్నానంటే మీకు నిత్యజీవము ఉన్నది అని మీరు తెలుసుకున్నట్లు మీకు ఈ సంగతులు రాయిచున్నాను అని మనకి అక్కడ రాయబడి ఉన్నది. God has created each and every human being to live forever. దేవుడు మనందరిని కూడా సృష్టించింది నిత్యము జీవించడానికి, not to live for a limited life span period in this universe. కేవలం కొద్ది కాలం జీవించడానికి మాత్రమే దేవుడు మనల్ని సృష్టించలా. God wants to live for million, billion, trillions of years from now onwards. దేవుడు మనల్ని ఎన్నో సంవత్సరాలు ఈ భూమి మీద మనం జీవించాలి అనే ఉద్దేశంతోనే మనం సృష్టించాడు. God has created us. Our God is still alive. Why? Because God has created under His own image for each and everyone. That's why our God is still alive. We can be still alive in this universe as well. దేవుడు ఆయన స్వరూపంలో మనం సృష్టించుకున్నాడు. మన దేవుడు ఎప్పటికీ సజీవమైన దేవుడు. ఆయన స్వరూపంలో సృజింపబడిన మనము కూడా ఎప్పటికీ సజీవులుగానే ఉంటాము. Those who believes in the Son of God, they are having an eternal life. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారందరికీ కూడా నిత్య రాజ్య వారసత్వం, నిత్య జీవం అనేది కలిగిద్ది. Hallelujah. One day our body is going to buried in a grave, but our soul and the heart will going to stay forever in the heaven. ఒకానొక దినమున మన శరీరము ఈ భూమిలో కప్పివేయబడుద్ది గాని మన ఆత్మ ఎల్లప్పటికీ కూడా దేవునితోనే ఉంటది. If you say in 2 days back, there is a news heard from UAE, the president, the King Sheikh Mohammed bin Khalifa has died. He built Burj Khalifa and all kinds of things in the Dubai, but later on he buried in a small place. He don't have anything. మరి 2 రోజుల క్రితం మరి దుబాయ్ ప్రాంతానికి రాజైన మరి ఖలీఫా గారు మరణించడం జరిగింది.
మరి ఆ దుబాయ్ ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యమైన బుర్జ్ ఖలీఫా అనే ఆ గొప్ప ఆ టవర్ ని నిర్మించింది ఆయన. ఇంకెన్నో ప్రాముఖ్యమైన కట్టడాలను ఆయనే నిర్మించారు రాజుగా. మరి ఈ రోజున ఆయన మరణించినప్పుడు ఆయన నిర్మాణాలన్నీ కూడా ఎందుకు పనికిరాలా, కేవలం ఒక 6 అడుగుల గోతిలోనే అతన్ని పాతి పెట్టడం జరిగింది. Without any decoration or any thing, just they put sand and they buried, and they all of them they left. ఏ అలంకారం లేదు, ఏ ఆర్భాటం లేదు, కేవలం వాళ్ళ ఎడారిలో ఒక 6 అడుగులు గొయ్యి తీసి అందులో పాతి పెట్టి మూసివేసి రాజుగారిని వారు వెళ్ళిపోయారు. But as even we buried in the grave, but our soul and the heart is going to stay forever in the kingdom of heaven. మనం ఈ లోకంలో మరణించవచ్చు, మనం కూడా అదే విధంగా ఈ భూమిలో మన శరీరాన్ని పాత పెట్టవచ్చు, కానీ మన దాని తర్వాత ఒక జీవం ఉన్నది. ఆ నిత్య జీవ వారసత్వాన్ని దేవుడు మనకు We అనుగ్రహించాడు. are going to live forever. We are going to live. All of them are going to live forever when we accept Jesus Christ. ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా ఇంకా అనేకులు కూడా వారు ఎల్లప్పటికీ జీవించవచ్చు. ఎలాగంటే యేసు ప్రభువుని వారి సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు. Hallelujah. The Gospel of John was written that you might believe Jesus Christ is the Son of God by believing that you may have his life in his name. యేసు ప్రభు వారు ఆయన కుమారుడని నీవు నమ్మినట్లయితే ఆ నమ్మకాన్ని బట్టి నీకు నిత్య జీవం ఇవ్వబడుతుందని యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. In other words, we can say that Gospel of John is going to bring all the people towards that Jesus Christ. యోహాను సువార్తలో రాయబడిన ఈ మాటల ద్వారా అనేకులను ఆయన వద్దకు నడిపింపబడతారు. And the little John's like 1, 2, 3 clearly says about how to live as a Christian life. అదే విధంగా క్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత యోహాను 1, 2, 3 ఇవన్నీ కూడా క్రైస్తవుడిగా మనం ఆయన కొరకు ఎలా జీవించాలనే విషయాలు ఈ 3 పత్రికలు మనకి There are a lot తెలియపరుస్తున్నాయి. of people there keep on coming to the church, but they don't know how to live as a Christian life. చాలా మంది దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, కానీ నిజమైన క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో ఇటువంటి అవగాహన లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. And most of them they got baptized, but they don't have assurance that the Christ lives in their hearts. చాలా మంది బాప్తిజం తీసుకున్నారు, కానీ దేవుడి వారి హృదయాల్లో వారి శరీరంలో సజీవంగా నివసిస్తాడు అన్న సంగతి వారికి అర్థం కాదు. God going to live in your hearts, in your hearts, in your hearts. All of our hearts, there is a God going to live us. మన హృదయాల మనందరి హృదయాల్లో దేవుడు నివసిస్తాడు. The first John was written that you might know that we have eternal life. మొదటి యోహానులో రచించబడినట్లుగా నీకు నిత్య జీవము ఉన్నదని నీవు తెలుసుకోవాలను. In 1 John 3rd chapter 23 verse clearly says that what he commands is that we believe in the Son of Jesus Christ. మొదటి యోహాను 3వ అధ్యాయం 23వ వచనం రచింపబడినట్లుగా ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనం తెలుసుకుందాము. Hallelujah. Did you believe really Jesus Christ? మీరందరూ కూడా నిజంగా యేసునందు విశ్వాసము కలిగి ఉన్నారా? Can you question yourself? What about you? What about you? What about you? All of you have to be question yourself that I can believe Jesus Christ or not. మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి, మీరు నిజంగా దేవుని యందు క్రీస్తు యందు మీ విశ్వాసాన్ని కలిగి ఉన్నారా అని. The Bible really says about the belief of the faith is that you are going to put total weight on the Christ. విశ్వాసం అనేది మన సంపూర్ణ భారము క్రీస్తు మీద మోపటమే. There are a lot of people, they be having so much confidence and faith that I can do all the things in this world. చాలా మందికి ఈ లోకంలో వారి యొక్క సొంతగా వారికి ఒక నమ్మకం, బలం, ధైర్యం ఉంటుంది. ఈ లోకంలో నేను ఏదైనా సరే నేను చేయగలను, చేస్తాను అని. And how many of them you see that there is a rope walk between from one place to another place? మీలో ఎంతమంది చూశారు తాడు మీద ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఒక వైపు నుంచి ఇంకో వైపుకి గాలిలో ఆ విధంగా నడుస్తూ ఉంటారు. In coming to India, you will see in some of the circus or roadside people, those who do some circus, they put one pole from some distance, another pole. They'll walk from this small distance, from that side to this side. మన భారతదేశంలో చూసినట్లయితే అక్కడక్కడ సర్కస్ లో చేయడం జరుగుతుంది. లేదంటే కొన్నిసార్లు రోడ్డు మీద కూడా ఈ విధంగా అటు ఇటు మరి కర్రలు పెట్టుకొని ఆ తాడు కట్టి ఆ తాడు మీద మరి మనిషి కింద పడుకోకుండా నడుస్తూ మనం చూస్తూ ఉంటాం. They believe that they can do this one. వారికి అపారమైన నమ్మకం వారి మీద ఉంది. ఈ విధంగా నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తాడు మీద నేను పడుకోకుండా నడవగలను అని. But coming to the other countries in abroad, the people they used to
to walk on the road from one mountain to another mountain. That means the border of the one country to another country. మరి ఇతర దేశాల్లో మనం చూసినట్లయితే ఇక్కడలాగా కేవలం ఈ కర్రల మీద పెట్టుకొని నడవటం కాదు కానీ ఒక పర్వతం మీదకి ఇంకొక పర్వతం మీదకి తాడు కట్టుకొని ఆ పర్వతం మీద నుంచి ఇంకా అవతల పర్వతం మీద వరకు ఎంత దూరం ఉంటుందో అంత దూరం వరకు వాళ్ళు ఆ తాడు మీద నడవటం ఇటువంటి సాహసాలు చేస్తూ ఉంటారు. There is one person in the England, in America, there is a Niagara Fall. From Canada to America, he put one rope and he is going through and fro, and all the people are gathered there and all clap them that you did well done. మరి అమెరికా దేశంలో ఒకనొక వ్యక్తి ఉన్నాడు. మరి అతను ఈ విధంగా తాడు మీద నడిచే విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. మరి అమెరికా కెనడా రెండు పక్కన దేశాలు ఉంటాయి. ఆ రెండు దేశాలకి బోర్డర్ గా నయాగరా వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో అతను ఈ అమెరికా దేశం నుంచి ఆ కెనడా దేశం వరకు ఆ బోర్డర్ లో తాడు కట్టి ఆ నయాగరా ఫాల్స్ మీదగా అతను ఇటువైపు నుంచి అటువైపుకి, అటువైపు నుంచి ఇటువైపుకి తను ఆ విధంగా తాడు మీద పడుకోకుండా నడుస్తూ ఉన్నాడు. ఆ కింద చూస్తున్న ప్రజలందరూ కూడా అతన్ని చప్పట్లు కొట్టి అతన్ని గణపరుస్తున్నారు. And after he went and come back and he said that now I am going to roll 20 tons of weight from the same rope. How many of you believe? All of them, they said that you can do it, we believe in you. ఆ తర్వాత మనిషి అతను నడిచి వెళ్ళొచ్చిన తర్వాత అతను నేను ఒక 20 కేజీల బరువు ఈ తాడు మీద పెట్టి ఇటువైపు నుంచి అటువైపుకి నేను దొల్లిస్తాను అని చెప్పాడు. మీరు ఎంతమంది నమ్ముతున్నారు అని అడిగాడు. అతను ఆ విధంగా నడవటం చూసిన ప్రజలందరూ కూడా నువ్వే కాదు, నువ్వు దొల్లించిన రాయి కూడా అవతలికి వెళ్ళిపోద్దని నమ్మకం కలిగి ఉన్నారు. And he did to and fro for 2-3 times and all of them they applaud him. ఆ తర్వాత అతను ఆ విధంగా చేసి చూపించాడు. ప్రజలందరూ కూడా అతను చప్పట్లు కొట్టి మహిమపరిచారు. And there is one person sitting in the front row and he said that why you have put 20 ton of weight, why not me, roll me from this side to that side. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టి అతను మహిమపరుస్తుంటే ఆ ఎదర నించున్న ఒక వ్యక్తి నీవు ఈ విధంగా ఈ బరువు పెట్టి నడిపించడం కాదు, నీవు నన్ను పెట్టి దొల్లించు ఈ చివరి నుంచి ఆ చివరికి అన్నాడు. And he have confidence and believe that he can do this one, but suddenly what happened when he is rolling the person, he fall down and don't ask me, he is no more. అతను మరి ఆ వ్యక్తిని అడగడం చూశాడు, మరి అంత బరువు పెట్టి నడిపించడం చూశాడు. ఇది చూడగానే ఆ ఎదురున్న వ్యక్తికి ఆ వ్యక్తి మీద అపారమైన నమ్మకం వచ్చేసి వాటిని కాదు నన్ను ద్రోల్లించు అన్నాడు. సరే అట్లానే రా అని చెప్పి ఇతను తీసుకెళ్లాడు. సగం దూరం వెళ్లేసరికి దొలుత కింద పడ్డాడు. ఇంకా ఆ మనిషి లేడు. Hallelujah. The faith means that you can't able to see in future what's going to happen. విశ్వాసం అనేది నిరీక్షింపవాడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. The faith, you have to put total weight on Christ. మన సమస్త భారము క్రీస్తు మీద మోపాలి మనం. Faith is the thing that hope for commission, that things not seen. చూడని వాటికి నిరీక్షింప వాటికి నిజ స్వరూపంగా మనకి విశ్వాసం కనిపిస్తుంది. Real faith comes with an idea of commitment. నిజమైన విశ్వాసం మన యొక్క సంపూర్ణ సమర్పణను బట్టే కనిపిస్తుంది. Not by believing by your head, but believing by your heart. మన ఆలోచనలతో బట్టి నమ్మటం కాదు కానీ మన హృదయపూర్వకంగా మనం నమ్మగలగాలి. It is our commitment to your life to Jesus Christ. క్రీస్తుకి మీ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకున్నారా? Any phase of your life that you keep on going, that your education, whatever doing in your life, that you commitment your life to Christ. మీ జీవితంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ దశలో ఉన్నా సరే, మీ జీవితాలను మీరు క్రీస్తుకి సమర్పించుకున్న వారి కింద ఉన్నారా? My first question is, did you really believe and commitment your life to Christ in all the way your life? నా మొదటి ప్రశ్న ఏంటంటే మీ ప్రతి విషయంలో కూడా మీరు క్రీస్తుని నమ్మి మీరు క్రీస్తుకి సమర్పించుకున్నారా? And my second question is, a change attitude towards sin. పాపము వైపున మీ యొక్క ఉద్దేశాలు పాపం పట్ల మారాయా? In the first John, first chapter, 8th verse, it says that if we say that we have no sin, we deceive ourselves that there is no truth. మొదటి యోహాను 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్లుగా మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. If you want to live forever, you have to accept that you did the sin. మనల్ని సజీవముగా జీవించాలన్న ఆలోచన మనకి కలిగి ఉన్నట్లయితే మనము పాపము చేశాము, నేను పాపిని అని విశ్వాసంతో మనం నమ్మకంతో ఒప్పుకోగలగాలి. As a Christian, we used to sometimes do sin.
క్రైస్తవులుగా మనం ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియక మనం పాపాలు చేస్తూ ఉంటాం. There are sins of commissions and there is the sins of omission. The omission means that we are ignoring someone person. కొన్నిసార్లు మనం కొన్ని వాటిని విడిచిపెడుతూ మనం పాపం చేస్తూ ఉంటాం. Sometimes we have to smile to the other person, we have to encourage, or sometimes we have to help the other person, but we are not doing that means we are doing a sin. కొన్నిసార్లు మనం ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించవలసి వస్తుంది, ఎదుటి వ్యక్తిని ముందు మనం మంచిగా ఉండవలసి వస్తుంది. అటువంటివి కూడా మనం నిరాకరించిన ఎడల మనం పాపం చేసినట్లే. But if you confess your sins to the God, He will forgive you. కానీ మీరు దేవునికి మీ పాపాలు ఒప్పుకొని ఎడల దేవుడు మీ పాపాలను క్షమించదురు. And you are going to purify all our sins. అటువంటి దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తాడు. He is going to clear from what we are doing on wrong direction. మనం వెళ్తున్న తప్పుడు మార్గంలో నుంచి ఆయన మంచి మార్గంలోకి నడిపిస్తాడు. If you do a sin, but there is a remedy, you have to know that there is Jesus Christ. That remedy is Jesus Christ. పాపం చేసినప్పుడు ఆ పాపానికి విముక్తి ఒకటి ఉన్నది, అది యేసు క్రీస్తు అన్న సత్యాన్ని మనం గమనించాలి. And the Bible clearly says that the blood of Jesus Christ is glory, is going to clean all your sins. దేవుని రక్తము సమస్త పాపముల నుండి మనల్ని విముక్తునిగా చేయును అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. He shedded his blood on the Calvary, 2 hands on his nails and the spice on his leg and spear on the back side of the body, and the blood was coming shedded from the Calvary. Through that blood all our sins are forgiven. మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతూ 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు కొట్టబడింది, మరి బల్లెముతో డొక్కలో పొడవబడి తన రక్తము చిందించాడు. ఆ రక్తము ద్వారానే మనకి పాప విమోచన. Did you ever thank God for the Christ that you shedded his blood out for my sins, and my sins are all clean away? మీరు ఎప్పుడైనా సరే క్రీస్తుకి కృతజ్ఞతలు తెలియపరిచారా? నా కొరకు శిలువ మీద మీరు కార్చిన రక్తాన్ని బట్టి, నా పాపాలు తొలగించిన విధానాన్ని బట్టి, నన్ను పరిశుద్ధుడిగా చేసిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అని దేవునికి ఎప్పుడైనా చెప్పారా? మీరు You did not tell to thanks God to the right now, you can say that to the God going to listen your word. మీరు ఆ విధంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పని వారి కింద ఉన్నట్లయితే, ఆయన చేసిన గొప్ప త్యాగానికి మీరు మనస్ఫూర్తిగా ఇప్పుడు చెప్పితే దేవుడు దాన్ని ఆలకిస్తాడు. Hallelujah. He died on the cross for the why, because he loves each and everyone who are here. ఆయన శిలువ మీద మరణించాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్న వారందరినీ ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. God loves you, God loves you, God loves you, and God loves all the people in the universe. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. అదే విధంగా ఈ సృష్టిలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. After you coming to the Jesus Christ, you have to change your attitude. దేవుని వద్దకు వచ్చిన తర్వాత మన స్వభావాన్ని మార్చుకోవాలి. When you did a sin, you have to change your attitude and come to the Jesus Christ. You have, first thing is you have to confess immediately that I did a sin. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఏదన్నా సరే నీ జీవితంలో పాపం చేసినట్లయితే వెంటనే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీవు చేసిన ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టవలసిన వాడివై ఉన్నావు. And the second one is forsake immediately with the help of Christ. క్రీస్తు యొక్క కృపను బట్టి దాన్ని విడిచిపెట్టాలి సంపూర్ణంగా. The third one is ask for righteousness and holiness. Be sure that you don't do again. మూడవదిగా దేవుని యొక్క నీతిని, యథార్థతను మనం అడిగి పొందుకొని ఇంక ఎప్పుడూ కూడా ఆ పాపం వైపు చూడకోకుండా మనం జీవించగలగాలి. But there are people, some people, they used to come and confess to the God that I did a sin and God will forgive you. కానీ కొంతమంది ఉంటారు, దేవుడి దగ్గరికి వస్తారు, నేను పాపం చేశానని అడుగుతారు, దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. And after going outside again, they keep on repeating, and again they will come to the God, please forgive me because I did a sin. మళ్ళీ బయటికి వెళ్తారు, మళ్ళీ తిరిగి మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ వచ్చి దేవుడి దగ్గర అదే విధంగా మొరపెడుతూ ఉంటారు. Then what is the use of your accepting the Jesus Christ by keep on doing the sin, repeating? That is not the use. You have to change your attitude that I will not do sin again. మరి పదే పదే పాపంలో జీవిస్తూ అలానే ఉండే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు క్రీస్తుని వెంబడించడం, దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న సత్యాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. And there are a lot of people still doing sin because they are most of the young people in this sin was they are in the relationship, the name called title as the love, but the Bible did not say that you have to love each and everyone. There is a law of different love, but the people who are living in this world, they are thinking wrong direction and they keep, that means you are doing a sin.
ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా మంది పాపం చేస్తున్నారు. యవనస్తులు ప్రాముఖ్యంగా ఈ ప్రేమ అన్న విషయంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి వారు ఈ లోకంలో తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు చెప్పిన ప్రేమ అది ఎటువంటి ప్రేమ అంటే అది వేరే రకమైన పరిశుద్ధమైన ప్రేమ గురించి దేవుడు తెలియపరిచారు. కానీ ఈ లోకం దాన్ని తప్పుడు దారిలో తీసుకువెళ్తుంది. Once if you accept Jesus Christ, you have to change your attitude that I will not do sin anymore. I will live according to the word of God. నీవు క్రీస్తుని నమ్ముకున్న వెంటనే నీ యొక్క ఉద్దేశాలు స్వభావం మార్చుకొని నీ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక మీదట నా జీవితంలో ఈ తప్పుడు కార్యక్రమాలకి ఎటువంటి చోటును నేను ఇవ్వను అని నీవు నిశ్చయంలోకి రావాలి. If you see in the Psalms 23 clearly says that David said, He restore my soul. మరి కీర్తనల్లో మనం చూసినట్లయితే నా ఆత్మను ఆయన సజీవముగా చేశాడు అని దావీదు కీర్తనలో చెప్పబడుతూ ఉన్నది. You need your soul restored today. మీ యొక్క ఆత్మ పునరుజ్జీవింపబడటం కావాలా? Today lot of people they are as a believers, చాలా మంది ఈ రోజున విశ్వాసులుగా ఉన్నారు. but you did not rededicate your life and commit to the life to Jesus Christ. కానీ మీ జీవితాన్ని క్రీస్తుకి సమర్పించుకొని మీరు క్రైస్తవులుగా మారలేదు. Today you have to surrender your life to Jesus Christ. ఈ రోజున మీ యొక్క జీవితాలు క్రీస్తు కొరకు సమర్పించుకునే వారికి ఉండాలి. Today the God calling you to do some work in the church, ఈ రోజున దేవుడు మిమ్మల్ని మందిరంలో ఉన్న ఏదైనా పని నిమిత్తం పిలవచ్చును, or God calling you to share the gospel to other people, లేదా దేవుని యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించుట కొరకు మిమ్మల్ని పిలవచ్చును, or God calling you to do the ministry. దేవుని యొక్క పరిచర్య చేయుటకు దేవుడు మిమ్మల్ని పిలవచ్చును. You have to change your attitude and you have to surrender your life to Jesus Christ. మీ యొక్క స్వభావాన్ని మార్చుకొని మీ జీవితాలను క్రీస్తు కొరకు మీరు సమర్పించుకోవాలి. And the third point is, do you have desire to obey God? నాలుగవదిగా దేవుడు చెప్పిన దాన్ని ఒప్పుకోగలిగిన మనస్తత్వం నీ కలిగి ఉన్నావా? The first John 2nd chapter 3rd verse, did you obey the God? That means you obey His commandments. మరి ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల మరి ఆయన ఎరిగి ఉన్నావు అని తెలుసుకొందుము. How many of them reading the Bible? ఎంతమంది మీలో బైబిల్ చదువుతున్నారు? Did you ever see there are a lot of commandments in the New Testament? Did you ever mark in the Bible that all the commandments in the Bible? If you see my Bible is full of colors. You have to do the same thing while you are reading the Bible. మరి కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు. మరి అవి చదువుతున్నప్పుడు కొత్త నిబంధన గ్రంథన దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా మీరు మార్క్ చేసుకొని హైలైట్ చేసుకోవాలి. నా బైబిల్ గ్రంథం అంతా కూడా నేను అదే విధంగా చేసుకున్నాను. Not by obeying the God, you have to follow the commandments of what that God has written in the Bible. The commandments clearly says that how to live, what to do and what not to do. ఆజ్ఞలను మనం గైకొనాలి, ఆజ్ఞలను అనుసరించాలి. ఎందుకంటే ఏవి చేయాలో ఏవి చేయకూడదో కేవలం మనకి ఆజ్ఞల ద్వారానే బైబిల్లో మనకి తెలియపరచబడుతుంది. All must be obey the God. మీరందరూ కూడా దేవుడిని ఒప్పుకోవాలి. And we must obey what God wants me to do. దేవుడు మనం ఏమి చేయాలని కోరుకుంటున్నాడో దాన్ని మీరు ఒప్పుకోవాలి. And we must obey that God wants to do His will. దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆయన చిత్తానికి మీరు ఒప్పుకోవాలి. Like daily devotion life in our life. అనుదినము ఆయనతో సహవాసానికి మీరు ఒప్పుకోవాలి. But it's one of the most difficult things that we have to get a devotion every day to we have connection between you and the Christ. అనుదినము మనం దేవునితో మనకి ఒక సంబంధం కలిగి ఉండాలి. అది చాలా కష్టతరమైంది. Why? Because daily devotion is impossible to all of us. Why? Because we all are busy doing something. ఎందుకంటే చాలా మందికి అనుదినము దేవునితో సహవాసం అనేది ఉండదు. ఎందుకంటే ఎవరికి వారు వారి వారి పనుల్లో వారు నిమగ్నం అయిపోయి దేవునితో సహవాసాన్ని కోల్పోతున్న రోజులు ఇవి. When we start reading the Bible, today we will fix that. Today I want to make devotion with God. And when we start reading the Bible, that's the time you will fall asleep. There are people still here who are sleeping here. You can see the faces. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం ఈ రోజే నిర్ణయించుకుంటాం, ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను ప్రతిరోజు మానకుండా బైబిల్ చదువుతానని నిర్ణయించుకొని బైబిల్ తెరుస్తాం. బైబిల్ తెరిచి తెరవగానే నిద్ర వస్తుంది.
And those who are sleeping means there is a devil inside them. ఆ విధంగా మీరు దేవుని వాక్యం చదివేటప్పుడు మీకు నిద్ర వస్తుంటే, ఈ విధంగా దేవుడి వాక్యం చెప్పేటప్పుడు మీకు నిద్ర వస్తుంటే, మీలో ఏదో దెయ్యం ఉన్నదని మీరు And you గమనించాలి. have to realize that there is a devil inside me. There is no Christ. Your heart is not filled with Christ. Your heart is filled with devil. That's why you are falling asleep when we are reading the Bible or when somebody saying, preaching the word of God. మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ బైబిల్ చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మీకు నిద్ర ఆపుకోకుండా తనుగుంటూ వస్తుందంటే, మీలో ఉన్న ఆ దురాత్మ మిమ్మల్ని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తుంది. దేవుడి ఆత్మ అక్కడ లేదు, కానీ దురాత్మకు మీరు చోటిచ్చారన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. And some of them, they will start reading the Bible like around 7 or 8 o'clock. At that time, there will be, we will heard the sound about the serial life from other home. At that time, you will be tempted. Why I have to read Bible? Better to close and better to watch the serial. మనం జనరల్ గా ఆడవాళ్ళు కానీ కొంతమంది మరి పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని 7ంటికో 8ంటికో బైబిల్ చదువుదాంలే అని బైబిల్ తెరుస్తాం. వెంటనే పక్కన ఇంటి నుంచి టీవీలో నుంచి ఏదో ఒక సీరియల్ సౌండ్ వినపడతా ఉంటది, సినిమా సౌండ్ వినపడతా ఉంటది. అరే పక్కింటి వైపు చూసి వెంటనే ఏం చేస్తాం, ఈ బైబిల్ తర్వాత చదవచ్చు దాన్ని మూసి పక్కన పెట్టి ఏ ఛానల్ లోపల బిల్లిగారు అని అడుగుతాం, వెంటనే పెట్టుకుంటాం, మనం కూడా చూస్తాం. And some of them will start reading the Bible. At the same time, someone will knock the door. Can you come out and want to talk with you? They are disturbing. The devil going to disturb in each and every moment while you are reading the Bible, because devil don't want to be get strong in your devotion life. కొంతమంది వారు రోజంతా ఖాళీ ఉంటారు, ఎవ్వరు పలకరించే వాళ్ళు కూడా ఉండరు. సరే బైబిల్ చదువుతామని తెలుస్తారు, వెంటనే తలుపు దగ్గర సౌండ్ మోగుద్ది. అయా నీతో మాట్లాడాలి, పనుంది, ఒకసారి బయటికి రా అంటారు. అంతే. ఈ విధంగా సాతాను నీవు ఎప్పుడు దేవునితో సంబంధాన్ని పెంపొందించుకుంటానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి నిన్ను అడ్డుకుంటానికి సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడని గమనించాలి. When you keep on all doing all the things what I till now said to you, that when you keep on doing this one, that's the time you can live forever in heaven. ఎప్పుడైతే మీతో చెప్పబడిన ఈ మాటలన్నీ కూడా మీ జీవితాల్లో మీరు చేయగలుగుతారో, మనము నిత్యము నిరంతరము దేవునితో దేవుని రాజ్యములో మనం నివసించగలుగుతాం. Hallelujah. And the fourth point is separation of the world. 4వదిగా ఏంటంటే వాక్యము యొక్క అణిచివేత. And if you see 1 John 2nd chapter 15 to 17 verses, మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం నుంచి గమనించినట్లయితే, ఈ లోకమునైనను ఆ. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. one, if you love the world, that means you are against to the word of God. మీరు ఈ లోకాన్ని ప్రేమించిన ఎడల మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని అర్థం. And you are living against to the God. దేవునికి వ్యతిరేకంగా మీ యొక్క క్రియలు ఉన్నాయని అర్థం And చేసుకోవాలి. if you start living against to the world and against to the God and you are against to the word of God, that means you are going to the hell, not to the heaven. You don't have any connection between you and the God. What the Bible clearly says, that don't love the world. ఒకసారి గనక మనకి దేవునితో గాని దేవుని వాక్యంతో గాని అనుబంధం లేని పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనము నరకానికి పోయే వారి కింద ఉంటాం, కానీ దేవుడి రాజ్యాన్ని చేరుకునే వారి కింద మనం ఉండం. ఎందుకంటే దేవునితో ఉండవలసిన ఆ సహవాసం అనేది మనం కోల్పోతున్నాం. The devil is called the God of the world. మరి సాతాను ఈ లోక అధికారిగా పిలువబడుతున్నాడు. There are lot of demons in this world, ఈ లోకంలో చాలా దురాత్మ శక్తులు ఉన్నాయి. and all the demons and the devil are working together to destroy your Christian life. మరి సాతాను అదే విధంగా వాడి సమూహం అంతా కూడా క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా నాశనము చేయవలెను అన్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. But once if you receive the Jesus Christ in you, that time all the devils and the demons will go away from you.
కానీ ఎప్పుడైతే నీవు దేవునిని స్వీకరిస్తావో, దేవుని ఆత్మతో నింపబడతావో, అప్పుడు ఈ లోకానుసారమైన దురాత్మలన్నీ నిన్ను విడిచి అవి వెళ్ళిపోవును. If you see in this world, there are, even for you as maybe, there are lot of devils will be tempt you. Even you will never imagine or dream that you are going to be addicted to all kind of bad things in this world. ఈ లోకంలో చాలా దురాత్మలు ఉన్నాయి. అవి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపాలు చేయుటకు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అవి ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా మీరు ఊహకు కూడా అందని విధంగా ఉంటాయి. Why? Because you never dream that I may be do such type of bad things in this world. Why? Because the devil going to tempt you that you are going to do this one. మీరు ఊహలో కూడా అనుకోరు నేను ఇటువంటి పనిని చేస్తున్నానా అని. కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే సాతాను దురాత్మ శక్తులు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. Even Jesus God tempted, but Jesus never tempted but to devil. సాతాను దేవుణ్ణి శోధించింది గాని ఆ శోధనలకు యేసు ప్రభు వారు ఎక్కడ కూడా లొంగిపోలా. And even at that time, when the devil was going to tempt Jesus Christ, Jesus never scolded or never fight or he did not reply anything, but he replied the scriptures of the word of God. సాతాను మరి యేసు ప్రభు వారిని శోధిస్తున్నప్పుడు దేవుడు సాతానుతో పోట్లాటకు దిగలేదు, అవేమీ చేయలేదు గాని దేవుని వాక్యాన్ని బట్టి సాతానును జయించాడు. Today we all have to be memorize all the scriptures in the Bible. ఈ రోజు ఇక్కడ ఉన్న వీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ వాక్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. From the childhood onwards, the children coming to the Sunday school, they have to learn all the scriptures. When the devil going to attack them, that's the time they can give answers, they can survive from the devil by giving the word of scriptures. మరి బాల్యం నుంచే దేవుని వద్దకు సండే స్కూల్ పరిచయలో పాలు పొందుతూ ఎదుగుతున్న పిల్లలందరూ కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే అవి మీరు జ్ఞాపకం ఉంచుకుని మీరు ఎదుగుతున్న సమయంలో సాతాను మిమ్మల్ని తప్పు చేయటకు ప్రేరేపించిన ఆ వాక్యాల ద్వారా మీరు సాతాను యొక్క తంత్రములను జయించి మీరు విశ్వాసంతో నిలబడగలుగుతారు. Because Jesus gave reply by the scriptures only. ఎందుకంటే మన దేవుడైన యేసు ప్రభు వారు వాక్యాన్ని బట్టే సాతాను జయించారు. Your children are going to give the scriptures by what the Bible says. All of our children, they have to give the scripture answers to the devil by the scriptures. ఈ రోజున మనం గాని మన పిల్లలు గాని మన తర్వాత తరాలు గాని సాతాను మనల్ని శోధించినప్పుడు వాక్యముతో సాతానుని జయించగలిగిన బలం మనం కలిగి ఉండాలి. The Bible clearly says that the scripture is the sword. మనందరికీ తెలుసు దేవుని వాక్యం చెప్పబడుతుంది వాక్యము రెండంచెల ఖడ్గము వంటిది And the scriptures are our armor. మన వాక్యమే మన శరీరానికి అదొక కవచముగా ఉన్నది. And you can fight the devil when he is going to attack you. సాతాను మనల్ని శోధించడానికి వచ్చిన ప్రతిసారి వాక్యమని ఈ ఖడ్గముతో ఈ కవచముతో మనం ఎదుర్కోవాలి. When there is no scriptures in our, you are not covered with the armor, that's the time you are going to defeated by the devil. నీవు వాక్యం బలం గనక నీలో లేకపోతే సాతాను నిన్ను శోధించడానికి వచ్చినప్పుడు నీవు సాతాను ఎదుర్కోవటానికి నీ దగ్గర ఏ ఆయుధం ఉండదు. వాడి చేతిలో నీవు ఓడిపోక తప్పదు. We say 1 John 5th chapter 18th verse. మొదటి యోహాను 5వ అధ్యాయము 18వ వచనము. దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దృష్టి దనియు ఎరుగుదుము. Hallelujah. Today all of them they used to say that I am a child of God. ఈ రోజున మనందరం కూడా చెప్పేది ఏంటి అంటే నేను దేవుని బిడ్డను. But we all doing sin. కానీ అందరం కూడా పాపం చేస్తున్నాం. What about you did you sin? What about you? What about you? What about all of you ask question yourself that I am doing sin or not? మరి మీ పరిస్థితి ఏంటి ఒకసారి ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. You have to say that I am the child of God, I will not do sin anymore. మనం ఎటువంటి పరిస్థితిలో ఉండాలి? నేను దేవుని బిడ్డను, ఇక మీదట నా జీవితంలో పాపానికి చోటు ఇవ్వను అని చెప్పాలి నీవు. That the sin may be whatever kind may be, you have to strictly stand with your word that I will not do sin. Once if you start doing the sin, you are against with the word of God and you can't able to reach the heaven. నీ అది ఏ రకమైన పాపమైనా కానీ దాన్ని ప్రతి రకాన్ని కూడా మనం దాన్ని చేయను అని మనం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. అప్పుడే మనం దేవుడి రాజ్యాన్ని చేరుకునే వారి కింద ఉంటాం. Once if you accept Jesus Christ, that's the time the devil cannot harm you. You have to keep remember this one in your mind.
ఒకసారి నీ దేవుణ్ణి ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో అప్పుడు సాతాను నిన్ను ఎదురించలేని స్థితిలో ఉంటది. And we all will be in a safe side. అప్పుడు మీరందరూ కూడా ఒక మంచి ప్రదేశంలో స్థితిలో మీరు ఉంటారు. Did you ever know that there is a problem in your heart? మీకు ఎప్పుడైనా తెలుసా మీ హృదయంలో ఒక సమస్య ఉన్నదని? Most of them they think that my heart walls are blocked, that's why I have a heart problem. అని చెప్పేది హార్ట్ వాల్స్ మూసుకుపోయి హార్ట్ ప్రాబ్లం వచ్చే దాని గురించి కాదండి. But it clearly says that there is a spiritual problem in your heart. మనకి తెలియపరచబడేది ఏంటి అంటే ఒక ఆత్మీయ యొక్క అనారోగ్యత మన హృదయాల్లో ఉన్నది. A healed heart makes a devoted Christian. ఒక పరిశుద్ధపరచబడిన హృదయము, స్వస్థపరచబడిన హృదయము ఒక మంచి క్రైస్తవుని శ్రేష్ఠది. But we also have spiritual disease in our heart. కానీ మన హృదయాల్లో ఆత్మీయ బలహీనత అనేది ఉన్నది. If you see in the Proverbs 12th chapter, it clearly says that the disease in the heart. Proverbs 14, it says that man is the backslider in the heart. In Proverbs 18, it clearly says that the man heart is holy, and 22 Proverbs says that sin is bound up in heart. It clearly says all about your heart is full of spiritual disease. మరి సామెతలు 12, 14, 18, 22 అధ్యాయాలు మనం చూసినట్లయితే హృదయం ఏ విధంగా బలహీనంగా ఉన్నది అన్న ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. While only the disease in our heart is spiritual disease. మన హృదయాల్లో ఉన్న బలహీనత ఏంటి అంటే ఆత్మీయ బలహీనత. Why we need to come to Jesus Christ? మనం ఎందుకు క్రీస్తు వద్దకు రావాలను? Give forgiveness and to find a new life in our life, entire body. మన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని ఒక నూతన జీవాన్ని, గమ్యాన్ని పొందుకొనుటకు. And the Bible clearly says that I am going to give you new life and new heart. దేవుడు మనకి తెలియపరుస్తుంది ఏంటయ్యా అంటే నేను మీకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తానని. And you are going to change completely than before what you had did in this world. ఇంతకు ముందు జీవించిన జీవితం నుంచి సంపూర్ణమైన ఒక నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. And the fifth point is about will. ఐదవది చిత్తము. Are you doing according to the God's will or not? దేవుని చిత్తం ప్రకారంగా మీరు చేస్తున్నారా లేదా? If you say evil will make a forceful and determined Christians. చెడు చిత్తము అది ఆ తప్పుడు క్రైస్తవుడిగా మనల్ని చేస్తుంది. You see that every man there are 3 persons inside you. ప్రతి మనిషిలో కూడా ముగ్గురు ఉంటారు. The first one is mind, second one is emotion, and the third one is will. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మైండ్, ఎమోషన్, విల్. You will serve. The Bible says that who serves the will, let him come. ఎవరు చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళు రండి అని బైబిల్ తెలియపరుస్తుంది. The doors of the kingdom of heaven was open. Those who are going to do the will of for me. పరలోక ద్వారాలు తెరవబడి ఉన్నాయి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారు రండి అని బైబిల్ తెలియపరుస్తుంది. The doors are open to each and everyone in this universe. ఆ ద్వారాలు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు తెరవబడినాయి. You live your victorious life. అది విజయంతో జీవించే జీవితాన్ని పొందుకున్నటకు. You live your gracious life. కృపతో పొందిన జీవితాన్ని జీవించుటకు. There is a plan and purpose and meaningful for your life. ఒక ఉద్దేశముతో జీవించుటకు. There is one small thing happened in England a few years back ago. ఇంగ్లాండ్ దేశంలో కొన్ని రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. There is one factory in England. There is a meeting, and in this meeting the one general manager is going to give speech to all the people who are working there. ఒక మీటింగ్ జరుగుతుంది ఒక ఫ్యాక్టరీలో. అక్కడ మేనేజర్ గారు అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆయన బోధించడానికి సిద్ధమయ్యాడు. After completing the speech, at the end he said that God going to offer you Jesus Christ. Are you willing to accept or won't? మరి ఆ బోధ అంతా ముగించిన తర్వాత ఆ మేనేజర్ గారు చెప్పారు, దేవుడు మనందరి కొరకు క్రీస్తుని అనుగ్రహించారు, ఆ క్రీస్తుని మీరు అంగీకరిస్తారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. And one person said that I will accept Jesus Christ, and another person said that I won't accept Jesus Christ. ఒకళ్ళు నేను అంగీకరిస్తాను యేసునన్నారు, ఒకళ్ళు నేను అంగీకరించను అని చెప్పారు. And it keep on going like this. I will, I won't, I will, and I won't. And later after 5 minutes,
half was divided, but to the Christ that I will accept, and some of them they divided that I won't accept Jesus Christ. మరి ఆ విధంగా కొంతమంది ఏమో మేము అంగీకరిస్తామన్నారు, కొంతమంది మేము అంగీకరించమన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి విభజిస్తే మరి దాదాపుగా సగం మంది అంగీకరిస్తామన్నారు, సగం మంది అంగీకరించమన్నారు. And he said that who will accept Jesus Christ, they can go to the kingdom of heaven. అప్పుడు అతను చెప్పాడు, యేసుని అంగీకరించిన వారు దేవుడి రాజ్యాన్ని చేరుకుంటారు అని. And the same question to you, did you ever share to the word to your family members, those who are far away from God, did you will accept Jesus Christ or you will not accept Jesus Christ? అక్కడ ఆయన అడిగిన విధంగా మీరెప్పుడైనా సరే మీ తోటి వారితో, బంధువులతో, మిత్రులతో మీరు ఎప్పుడైనా సరే ఆ విధంగా అడిగారా, దేవుని నీవు అంగీకరిస్తావా అని? Once if you accept the Jesus Christ and if you say that I will accept, then you can go to the kingdom of heaven. ఎందుకంటే ఒక్కసారి నేను అంగీకరిస్తాను అని ఒక్కసారి మనం చెప్పిన తర్వాత మనం దేవుడి రాజ్యాన్ని చేరుకునే వారి కింద ఉంటాం. Can we stand and pray to the God? Those who still won't accept Jesus Christ, that's the time the God going to change their minds and their hearts. మనందరం కూడా ఈ సమయంలో లేచి నిలబడి ఇంకను మనం ఎన్ని మార్లు చెప్పినా సరే దేవుణ్ణి నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో, ఆయన ద్వారా మాత్రమే నీకు నిత్య రాజ్యము, మన పాపాలు ఆయన ద్వారా మాత్రమే క్షమించబడతాయి అని పదే 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 మీరు చెబుతూ ఉన్నా సరే ఇంకా చాలా మంది మీ కుటుంబాల్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో మీరు చెప్పే మాటలు వింటున్నారు గాని ఇంకను నేను అంగీకరిస్తాను అని మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటున్నారు. అటువంటి వారందరినీ కూడా ఈ సమయంలో మనం దేవుడి చేతికి అప్పగించి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. And we have to pray to the God. God going to listen our prayers right now. ఈ సమయంలో మనం దేవుడికి ప్రార్థన చేద్దాం. దేవా, నా కుటుంబంలో పలాని వాళ్ళు, నా స్నేహితుల్లో పలాని వాళ్ళు, నా సొంత బంధువుల్లో పలాని వారు ఇంకను రక్షింపబడలేదయ్యా యేసయ్యా, వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని జ్ఞాపకం చేసుకో, వారి ఆలోచనలు మార్చు, వాళ్ళ హృదయాన్ని మార్చు, వాళ్ళ తలంపుల్ని మార్చు. నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి పాప విమోచన పొందుకొని నిత్య రాజ్య వారసత్వాన్ని సంపాదించగలిగిన కృప వారికి అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు వారు మనందరి యొక్క పాపములను ఆయన భరించిన వాడు, మన వ్యసనములను వహించి మనము మరణానికి పాత్రులమై ఉండగా ఆ మరణానికి సమీపించకుండా ప్రభువు మన నిమిత్తమై ఆయన తిరిగి లేచాడు. మనమందరము బలహీనమే, కూర్చుంటే నిద్ర వస్తూ ఉంటది. పాపాన్ని జయించలేని బలహీనత, శోధనను జయించలేని బలహీనత, శ్రమలను జయించలేని బలహీనత, వ్యసనాలను జయించలేని బలహీనత, మరణాన్ని జయించలేని బలహీనత మన వల్ల ఏది కాదు. కానీ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచు, నేను నీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాను. నువ్వు ప్రభుతో సంబంధం కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, నమ్మికను కలిగి ఉంటే, నీ పక్షంగా నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో, దేనినైతే నువ్వు జయించలేకపోతున్నావో, దేనికి నువ్వు దాసుడు అయిపోతున్నావో, వాటన్నిటిలో నుంచి ప్రభువే మనకు జయం అనుగ్రహించడానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం మనం చదివినట్లయితే అందులో రాయబడింది, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముల్లును పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగునుగా కానే వ్రాయబడి ఉంది. ఏదైతే మనం జయించలేకపోతున్నామో మన పక్షంగా యేసయ్య
జయించాడు. యేసుక్రీస్తు మూలముగా దేవుడు మనకు జయం అనుగ్రహించాడు. పాపాన్ని జయించలేని బలిత, శోధనని శ్రమలు జయించలేని బలిత, వ్యసనాన్ని జయించలేని బలిత. నువ్వు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే, ప్రభు దగ్గర నువ్వు అంగీకరించినట్లయితే, నేను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన మన పవిత్రులుగా చేయను అని వాక్య సెలవిస్తారు. ఆయన రాకడ కొరకు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా సిద్ధపరచబడుతూ, మన కుటుంబాల్లో ఇంకెవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే మారుమనసు పొందలేదో, ఎవరైతే ఇక బాప్తిజం పొందలేదో, వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ, దేవా నీ రాకడ కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, నీ రాజ్య వ్యాప్తి కొరకే మమ్మల్ని అందరినీ దీవించి వాడుకోండి, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా మేము ఉండాలి ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థించాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా నూతనమైనటువంటి జీవాన్ని మాకు ఇచ్చుటకే నువ్వు లోకానికి వచ్చావు. మరణం నుంచి తప్పించడానికి వచ్చావు, పాపముల నుంచి తప్పించడానికి వచ్చావు, శోధంలో నుంచి తప్పించడానికి వచ్చావు, శ్రమంలో నుండి తప్పించడానికి వచ్చావు, కీడులో నుంచి తప్పించడానికి వచ్చావు, నరకముల నుంచి తప్పించడానికి వచ్చావు. దేవా మా పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా, మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ నిత్య జీవమును పొందుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించు. ఈ పరిచయం ద్వారా మీ నామకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.